అన్నట ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. 1 సెకండ్. ఓకే. వకుల గారు చెప్పండి. ఓం పాడతారు. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम्. సంగీత సెకండ్. హరి ఓం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్ర నేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. వేదవతి గారు థర్డ్. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వినోదలక్ష్మి గారు ఫోర్త్. సర్వోపనిషద్. సర్వోపనిషదో భావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్. లోహిత ఫిఫ్త్. వసుదేవసుత్. ట్రై చేయి. వసుదేవసుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ కాదు నాన్న ఫిఫ్త్. వసుదేవసుతం. స్క్రీన్ షేర్ చేసా చూడు. దాని పైన భీష్మ ద్రోణ పైన ఇది వసుదేవసుతం దేవం కంసచాణూర
मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. రైట్. సునీత. हरि ओम माताजी. Hmm. भीष्मद्रोण तटा जयत्रदाजला गान्धारनीलोत्पला शल्याग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्ण खलु पाण्डवैरननदी कैवर्तक केशवः. శృతి. పారాశర్య. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं केसरं हरिकथा हरिकथाबोधनाबोधं बोधितं लोके लोके सज्जन सज्जनषट्पदैः ఒక్క अहरः. కంటిన్యూ శృతి. ఎవరు చెప్తున్నారు? लोके सज्जनषट्पदैः अहरहः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिनः श्रेयसे. రైట్. శ్రీదేవి గారు. నెక్స్ట్ మూకం కరోత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. హరి ఓం. హరి ఓం. ఉమాదేవి గారు లాస్ట్. ఎం బ్రహ్మవరుణేంద్ర. यं ब्रह्म वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्ततस्थवै वेदः साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगात् ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. రైట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే, సో 5th చాప్టర్కి వెళ్ళిపోదాము. గివ్ మీ 1 minute టైం. ఓకే, సో చెప్తా అనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ పెట్టచ్చు. ఫస్ట్ రజిత ఎల్లంకి. మాతాజీ. ఓం శ్రీకృష్ణ పరమ. ఓం శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయः కర్మ సన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. రైట్. సెకండ్. ఓకే ఓకే నెక్స్ట్ కళా దుందిగల. శ్రీ భగవాను. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్
కర్మయోగో విశిష్యతే. థర్డ్ కూడా చెప్పండి మీరే. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. రైట్. వేదవతి గారు థర్డ్ జ్ఞేయస్. జ్ఞేయస్. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. రైట్. రమాదేవి గడ్డం అని ఉంది. ఫోర్త్ సాంఖ్యయోగం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కింది కూడా చెప్పండి. యత్ సాంఖ్యై. యస్సాంఖ్యయః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఓకే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ట్యూన్కి వెళ్ళిపోతున్నారు. గీతా ధ్యాన శ్లోకాలేమో అది వాటి ఛందస్ని బట్టి డిఫరెంట్ ట్యూన్స్ ఉంటాయి. కానీ భగవద్గీత మనం ఒకటే ట్యూన్లో చెప్తున్నాం. ఓకే. సాంఖ్యయోగౌ పృథక్ భాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఓకే. ఈ ట్యూన్లో చెప్తున్నాము. అది కంటిన్యూ చేయండి. మల్లేశం గారు. ఫోర్త్ చెప్పండి. సాంఖ్యయోగ్. అవునండి. నేను ఫోర్త్ పెట్టాను కదా స్క్రీన్ పైన. సాంఖ్యయోగ్ ఫోర్త్. సాంఖ్యయోగౌ పృథగ్బల్భా ప్రవదంతి న పండితా ఏకమాప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. రైట్. చెప్పండి. సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ య పశ్యతి స పశ్యతి. రైట్. హరి. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. నెక్స్ట్ ఇది కూడా యత్ సాంఖ్యై. యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. రైట్. లోహిత. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్చతి. సెవెంత్ కూడా చెప్పు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. రైట్. సంగీత. సిక్స్త్ సెవెంత్. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమగోతః యోగయుక్తో. ఒక్క నిమిషం. దుఃఖమాప్తుమయోగతః. దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాతిగచ్చతి. నెక్స్ట్ కూడా. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మ జితేంద్రిణః
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते రైట్. రాధిక గారు 8th నైవ కించిత్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ 9th కూడా. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. రైట్. వకుల గారు. నేను అంటాను, మీరు రిపీట్ చేయండి వకుల గారు. సేమ్. నైవ కించిత్ కరోమీతి. నైవ కించిత్ కరోమీతి. 2 times అనండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. యుక్తో మన్యేత తత్వవిత్. 2 times. యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ప్రలపన్. అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. రైట్. 9th. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్. ఉన్మిషన్ నిమిషన్నపి. ఉన్మిషన్ నిమిషన్నపి. ఉన్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణీంద్రియార్థేషు. 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 వర్తంత ఇతి ధారయన్. వర్తంత ఇతి ధారయన్. వర్తంత ఇతి ధారయన్. చెప్పండి మీరే 2. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. రైట్. ప్రభా గారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. శృతి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఒక్క నిమిషం. రజిత ఎల్లంకి గారు. ఓకే. హరి ఓం మాతాజీ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. లలిత గారు.
లేరా? మధులత ఇరుకుల. నైవ కించోత్యరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్ధంతి ఇతి ధారయాన్. మల్లేశం గారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృశన్ శీఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. రైట్. కళా దుందిగల గారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవితు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. రైట్. సరిత గారు. సరిత గారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. రాధిక గారు. నెక్స్ట్ 10th బ్రహ్మణ్యాధాయ కర్మాణి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. సంఘం త్యక్త్వా కరోతి యః. సంఘం త్యక్త్వా కరోతి యః. సంఘం త్యక్త్వా కరోతి యః. సంఘం త్యక్త్వా కరోతి యః. లిప్యతేన స పాపేన. లిప్యతేన స పాపేన. పద్మపత్రమివాంభస. పద్మపత్రమివాంభస. మిగతా వాళ్ళు శ్లోకం చెప్పేసిన తర్వాత మ్యూట్ చేసేసుకోండి ఒకసారి. మీరే చెప్పండి రాధిక గారు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. సరిత సిహెచ్. అన్మ్యూట్ చేసుకో. కట్ అవుతున్నట్టు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. శృతి ఒకసారి అన్మ్యూట్ చేసుకో. నేను అంటాను రిపీట్ చేయు. వెయిట్ నేను అంటాను రిపీట్ చేయు. ట్యూన్ క్యాచ్ చేయు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. సంఘం త్యక్త్వా కరోతి యః. సంఘం త్యక్త్వా కరోతి యః. లిప్యతేన స పాపేన.
लिप्यते न स पापेन పద్మపత్రమివాంభసా. पद्मपत्रमिवाम्भसा ఇప్పుడు చెప్పు. ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा. రైట్. స్వప్న గారు. ब्रह्मण्यादाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा. రైట్. హేమలత గారు. हरि ओम माताजी. చెప్పండి. ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भः. పద్మపత్రమివాంభసా. పద్మపత్రమివాంభసా. ప్రభా గారు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. హరి. ब्रह्मण्यादाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा. రమాదేవి గారు. ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन మివాంభసా. మివాంభసా. అంబసా. ఓకే. వాటర్. లోహిత. ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा. రైట్. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి వినండి అందరూ. సో ట్యూన్ ఎందుకు మనం ఒకటే ఫాలో అవుతున్నాము అంటే, ట్యూన్ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. కానీ ఒకటి ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనం అన్ని అక్షరాలు పలుకుతున్నామా లేదా, లేకపోతే మిస్టేక్ పలుకుతున్నామా, దీర్ఘం విసర్గ ఎక్కడైనా మిస్ అవుతున్నామా అని మనకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సమ్వేర్ మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాము, ఈ లైన్ ఫుల్గా పలగట్లేదు అని మనకి అర్థమవుతుంది. ఓకే. సో ఒక ట్యూన్ ఫాలో అవ్వకుండా ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోయాం. ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి నార్మల్గా చెప్తున్నాను. తర్వాత వచ్చిన తర్వాత మన ఇష్టం ఇంకా స్లోగా స్పీడ్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక శ్లోకం ఉందనుకోండి. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. అందులో మనం ఏదైనా తప్పులు చెప్తున్నామా లేదా తెలియాలి అంటే ముందు ట్యూన్ మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఓకే. ప్రతి లైన్లో 8 అక్షరాలు ఉన్నాయి. 8 అక్షరాలు పలకగలగాలి. ఎనిమిది అక్షరాలు పలకగలగాలి. అండ్ ఎక్కడైనా దీర్ఘాలు విసర్గాలు ఉన్నప్పుడు ట్యూన్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం మిస్ చేస్తే. సో అది అందుకోసం అని చెప్పేసి ఒకటే ట్యూన్లో ఫాలో అవుతున్నాం. ఓకేనా. అదొకటి. దాని తర్వాత మనం మనసులో ఒక అక్షరం అనుకుంటున్నాము, బట్ అది బయటికి వచ్చేసరికి వేరేలాగా చెప్పేస్తున్నాం. అది మనకు అదే అక్షరం అని కళ్ళకు కనిపిస్తుంది, కానీ బయటికి వచ్చేసరికి హ అయిపోతుంది, వ అయిపోతుంది. అంటే నేను కూడా చెక్ చేస్తున్నా జూమ్లోనే, ఐ మీన్ ఒక్కొక్కటి చాలా మ్యాక్సిమం చేసి షేర్ చేస్తున్నా. బట్ అది మీరు ఫోన్ హారిజాంటల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇట్లాగా. సో అప్పుడు ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఎనీవేస్ వింటే సరిపోతుంది. స్క్రీన్ పైన లెటర్స్ని చూస్తూ ఉండండి. ఓకే. అదొకటి. మీరు స్క్రీన్ తిప్పేశారనుకోండి, షేర్ స్క్రీన్ చేసింది కనిపించదు, వేరే వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి అప్పుడు నేర్చుకోవడానికి వీలుండదు.
సో అక్షరాలు చూడాలి అంటే మన ఇంద్రియాలు, మన కళ్ళు అక్షరాలను చూస్తుండాలి, చెవులు వినాలి శ్లోకం ఎలా పలుకుతున్నాము అని. దెన్ ఈ ఫార్మాట్ మనం లోపలికి తీసుకొని మన నోటి ద్వారా కరెక్ట్గా పలకాలి. సో తెలియకుండానే మన లోపల కాన్సన్ట్రేషన్ చాలా పెంచుకోవాలి, పెరగాలి. ఓకేనా? సో శ్లోకాస్ చదువుతున్నాము అని అంటే ఆటోమేటిక్గా ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ ఒక దగ్గరికి రావాలి, వినాలి, విన్నది మన కళ్ళతో చూస్తూ మన మనసులోకి అది ఫార్మాట్ దించుకొని మళ్ళీ దాన్ని స్లోగా అనాలి. అండ్ అనేటప్పుడు మీరు నేనేం ఫాస్ట్గా చెప్పండి మీకు ఎగ్జామ్ పెట్టాను అనలేగా, స్లోగానే అనండి. ఇన్ కేస్ ఒకవేళ ఆ శ్లోకం మీకు వచ్చు, ఇంతకుముందు చదివారు అన్నప్పుడు పదాలని మీ మనసులో ఫిక్స్ చేసుకుంటూ అనండి. ఎందుకంటే కొత్తవి వచ్చినప్పుడు దానికి దీనికి మైండ్ కన్ఫ్యూజ్ చేసుకుంటుంది. సో ప్రతి పదం మీరు అంటున్న దాన్ని మీరు వినగలగాలి. ఓకేనా? మీరు అంటున్న పదం మీరు విన్నప్పుడు ఇంకా మళ్ళీ నా జడ్జిమెంట్ అవసరం లేదు, మీకే తెలుస్తుంది తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అని. ఓకే, సో అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. అండ్ దీర్ఘాలు, నాకి నా ఒత్తు, సాకి సా ఒత్తు, దీర్ఘం, జటా వచ్చినప్పుడు ఐ థింక్ ఎవరు పలకట్లేదు. సో దయచేసి వాటిపైన కూడా ఫోకస్ పెట్టండి. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఇవన్నీ కరెక్ట్గా మీరు ఫ్రీగా మీరు అక్కడ క్లియర్గా పలకాలి అంటే మీ చుట్టూ కూడా డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఎలా అయితే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నా చుట్టూ ఇక్కడ ఏం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండొద్దు, మీరు కూడా పక్కన టీవీ నడుస్తూ పక్కన ఎవరో మాట్లాడుతూ అంత గ్రూప్లోనే కూర్చుంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఈ ½ టైం పీరియడ్కైనా పక్కకొచ్చి ఏదైనా సెపరేట్ ప్లేస్లో కూర్చోవడానికి ప్రయత్నించండి. అండ్ బెస్ట్ ఒకవేళ హెడ్సెట్ కానీ, వైర్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ ఏదైనా ఉంటే యూస్ చేయండి. ఇప్పుడు ఇంకా క్లియర్గా వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా మీకు వినిపిస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఇంకా బెటర్గా నేర్చుకోవడానికి నేను చూస్తున్నాను అందరికీ ఏమంటారు ఎంతూజియాజం ఉంది చెప్పడానికి. ప్రలపన్, విసృజన్, టంగ్ ట్విస్టర్ శ్లోకంకి చాలా ఎక్కువ హ్యాండ్స్ రేజ్ అయినాయి. సో ఎంతూజియాజం ఉంది, బట్ ఎంతూజియాజం మన టాలెంట్ని తొక్కేయద్దు అనమాట. ఓకే, సో అది అందుకోసమే స్మాల్ థింగ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఒకసారి ఇప్పుడు చూద్దాము. ప్రభా గారు బ్రహ్మణ్యాదాయ చెప్పండి. బ్రహ్మన్నాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రామివాంభసా. బ్రహ్మణ్యాదాయ నాకి యావత్తు. ఓకే, త్యక్త్వా తాకి యావత్తు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. రైట్. సో ఇది మన ఈరోజటి చాంటింగ్. సో ఇంకా స్మాల్ థింగ్స్ నేర్చుకుంటూ రేపు ముందుకెళ్దాం. ఓకే, రైట్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కి జై. జై మాతాజీ. జై హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం మాతాజీ. హరి ఓం మాతాజీ. 7:30. హరి ఓం.